సలార్ సీను ఎంట్రీ. నేను లైఫ్ లో పోలీస్ ని కూడా ఇలా ఎంట్రీ ఇచ్చే చూడలేదురా. ఏ సలార్ సీనుగాడు ఎంట్రీ ఇస్తే అందరి అటెన్షన్ ఇక్కడే ఉండాలి. నువ్వు రెడీయా? లాస్ట్ టైం బస్సులో టికెట్ తీసుకోలేదని కండక్టర్ తో తిట్లు తిన్నావు కదా. ఓయ్, టైం చేంజ్ అయింది. అప్పుడు టికెట్ లేకుండా వెళ్ళా, ఇప్పుడు ఏ బస్సులో వెళ్ళినా ఫ్రీ. సలార్ సీను, నీ వల్ల గోదావళ్ళు జరుగుతున్నాయి. నిన్ను అరెస్ట్ చేస్తా. మీరు నన్ను అరెస్ట్ చేస్తే స్టేషన్ పేరు మారిపోతుంది. పోలీస్ స్టేషన్ కాదు, సలార్ సీను హెడ్ క్వార్టర్స్ అవుతుంది. సీను, నాకొక డౌట్. డౌటా? లవ్ డౌట్ అయితే డేంజర్స్. చెప్పు. నీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. బీపీ, షుగర్. ఓయ్, నువ్వు సీరియస్ గా మాట్లాడు. నేను సీరియస్ అయితే కామెడీ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది. అన్యాయం చేసే ప్రతి వద్ని కొత్త దెబ్బ అడూర్స్కడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో సొరా 2 ద్వారా ఏ స్టోరీస్, ఏ మూవీస్ ఫ్రీగా అన్లిమిటెడ్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో అలాగే మీకు ఫ్రీగా వితిన్ 5 మినిట్స్లో సొరా 2 యాక్సెస్ ఎలా తీసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు మీ మొబైల్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు escaping.work అనే వెబ్సైట్ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గెట్ ఇన్వైటెడ్ కోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గెట్ ఇన్వైటెడ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక కమాండ్ అయితే దొరుకుతుంది. ఈ కమాండ్ని మీరు కాపీ చేయండి. కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ టైప్ 4 అని వస్తుంది, 4 టైప్ చేయండి. తర్వాత అక్కడ ఐ విల్ రీపే విత్ ఏ కోడ్ అని ఇక్కడ షో చేస్తుంది కదా, దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో దీన్ని మీరు ఇలా పూర్తిగా కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు ఒక ఇన్వైట్ కోడ్ అనేది షో అవుతుంది. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత సొరా 2 ఓపెన్ చేసుకోండి వెబ్సైట్. సొరా 2 ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు వెబ్సైట్ షో అవుతుంది. మీరు ఖచ్చితంగా VPNని కనెక్ట్ చేసుకోండి. VPN లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకొని సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన గూగుల్ అకౌంట్స్ షో అవుతాయి. ఏదో ఒక అకౌంట్ని మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఈ అకౌంట్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు రిఫ్రెష్ అవుతుంది. చూస్ చేసుకున్న తర్వాత సొరా అయితే మనకు ఈ వెబ్సైట్ ఇలా షో అవుతుంది. ఇక్కడ ఎంటైర్ ఇన్వైట్ కోడ్ మీద క్లిక్ చేసి ఏదైతే ఇన్వైట్ కోడ్ మనం కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో అయితే ఇది ఇన్వాలిడ్ వస్తుంది. ఇంకోసారి ఇక్కడ వచ్చేద్దాం. కిందికి వచ్చేసి డిడింట్ వర్క్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి మనకు ఇంకో కోడ్ ఇచ్చేసింది. సో ఇదైతే వర్క్ అవుతుంది. సో చూడండి సొరా యాక్సెస్ అయితే మనకు దొరికింది. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మన పేజ్ అనేది మన ప్రొఫైల్ ఇలా షో అవుతుంది. ఇప్పుడు మనం ChatGPT ఓపెన్ చేసేసి ఇక్కడ నుండి స్క్రిప్ట్ అనేది తయారు చేద్దాం. ChatGPT ద్వారా ఇలా మీరు AI మూవీ స్క్రిప్ట్స్ అలాగే స్టోరీ మూవీ స్క్రిప్ట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నాకు ఒక స్క్రిప్ట్ అయితే వచ్చింది. ఈ స్క్రిప్ట్ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత కీప్ నోట్స్ యాప్ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం స్టోరీ కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డైలాగ్స్ ఉన్నాయి కదా స్టోరీలో,
ఏవైనా డైలాగ్స్ మిస్టేక్స్ ఉంటే దీన్ని మీరు ఎరేస్ చేసేసి రీక్రియేట్ చేసుకోండి డైలాగ్స్ని. సో ఇక్కడైతే నేను ఇలా చేస్తున్నాను చూడండి. ఇక్కడ కాఫీ చిన్నది అని ఉంది కదా, దీన్ని ఎరేస్ చేసేసి నేను ఇక్కడ డైలాగ్ అయితే రాస్తున్నాను. సో ఇలా మీరు ఎరేస్ చేసేసి ఏవైతే ఇందులో మీకు డైలాగ్స్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ ఎర్రర్స్ని మీరు క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు మీ స్క్రిప్ట్ని పూర్తిగా ఇక్కడ నుండి తయారు చేసుకోవచ్చు. సో చూడండి, ఇలా నేను రాస్తున్నాను. ఇక్కడ యాంగర్ ఉంది కదా, ఇది కూడా నేను ఎరేస్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మీరు సొరా ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు 15 సెకండ్స్ వరకు మనం ఒకేసారి వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా అమేజింగ్. సో తర్వాత ఏదైతే మనం స్క్రిప్ట్ ఇక్కడ కీప్ నోట్స్లో పేస్ట్ చేసామో ఇక్కడ సీన్ బై సీన్ని మనం కాపీ చేసుకుందాం. ఫస్ట్ మన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడైతే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ సీన్ ఏదైతే ఉందో సీన్ అయితే ఇప్పుడు నేను కాపీ చేస్తాను. సో పూర్తిగా మనం సీన్ని కాపీ చేసేసుకుందాం. మీరు 1 బై 1 ఇక్కడ ఎన్ని సీన్స్ ఇచ్చింటారో సీన్ బై సీన్ కాపీ చేసి ఒక్కొక్క సీన్ని మీరు జనరేట్ చేయండి. సో మనం ఈ సీన్ అయితే ఫస్ట్ సీన్ని కాపీ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను లాస్ట్ వరకు కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ సీన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీన్ని అయితే నేను కాపీ చేసేసుకున్నాను. తర్వాత తిరిగి మనం సొరాలోకి వచ్చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో చూడండి, పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇంకోసారి చూసుకోండి. సో జనరేట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇతర వెబ్సైట్స్ లాగా స్లో కాదు, ఇది చాలా ఫాస్ట్గా వీడియో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చి చూడండి, ఇక్కడ వీడియో సెక్షన్లో. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు మన వీడియో అయితే తయారైపోయింది. ఇది మనకు మంచి క్వాలిటీతో పాటు అలాగే డైలాగ్స్ కూడా ఎంతో బాగా అమేజింగ్గా ఇక్కడ సొరా మనకు జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్. పైన మనకు 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా కొన్ని సీన్స్ మీకు ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ కీప్ నోట్స్లో ఏదైతే మనకు సెకండ్ సీన్ ఉందో ఈ సెకండ్ సీన్ని ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. సెకండ్ సీన్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సొరాలో. ఇక్కడ సొరా యాప్ కూడా నేను డౌన్లోడ్ చేశాను, ఈ యాప్ ద్వారా మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ సీన్ అయితే నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో చూడండి, దీని మీద నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యూ సెకండ్స్లో మన సెకండ్ సీన్ కూడా జనరేట్ అయిపోతుంది. అలాగే మనం ఒకేసారి ఇక్కడ 3-4 సీన్స్ జనరేట్ చేసేసుకోవచ్చు ఒకే జనరేషన్లో. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మన థర్డ్ సీన్ ఏదైతే ఉందో థర్డ్ సీన్ని కూడా నేను కాపీ చేసేసుకుంటున్నాను. సో గమనించండి, ఇక్కడ థర్డ్ సీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, థర్డ్ సీన్ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను ఫోర్త్ సీన్ని కూడా కాపీ చేశాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ ఫోర్త్ సీన్ కూడా పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోర్త్ సీన్ కూడా ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. అలాగే మనం ఫిఫ్త్ సీన్ కూడా ఇలానే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే సో చూడండి, కంటిన్యూస్గా ఇక్కడ సీన్స్ అయితే జనరేట్ అవుతుంటాయి.
మీరు మీ వర్క్ అయితే అలాగే చేసుకోవచ్చు. ఇలా మీరు ఈజీగా ఇక్కడ నుండి ప్రతి సీన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకు 4th, 5th, 3rd సీన్ అన్నీ జనరేట్ అయిపోయాయి. సో ప్లే చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇవి 3 సీన్స్ జనరేట్ చేశాను కదా, 3 కూడా మనకు బాగా ప్లే అవుతున్నాయి. సో 1 by 1 దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో 1 by 1 నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ వీడియో సేవ్ అయిపోయింది మన గ్యాలరీలోకి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలంటే, మీరు ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇన్షాట్ యాప్లోనే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ చేయండి. ఇన్షాట్ ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఏదైతే వీడియో క్లిప్స్ మనం జనరేట్ చేసామో ప్రతి వీడియో క్లిప్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, వీడియో మీద క్లిక్ చేసి వాల్యూమ్ని మీరు ఫుల్గా పెంచుకోండి. తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైనా మీరు యానిమేషన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే యానిమేషన్ని కూడా సెట్ చేసుకోండి. సో ఇక్కడ చాలా యానిమేషన్స్ ఉన్నాయి. మనకు ఇన్షాట్ యాప్ అయితే ఫ్రీ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి మనం ప్రీమియం తీసుకొని అవసరం లేదు. సో తర్వాత ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్తే ఇక్కడ మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు కాపీరైట్ ఫ్రీ, మనం మన వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి కాపీరైట్ రాదు. ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ ఎఫెక్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ నేను చూపిస్తున్నాను. సో ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎఫెక్ట్స్ అన్నీ. ఇందులో మనకు ఏది నచ్చితే మన వీడియోకి ప్రకారంగా మనం ఎఫెక్ట్స్ని కూడా యూస్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ షో అవుతుంది. దీన్ని మనం యాడ్ చూసి రిమూవ్ చేసేసుకోవచ్చు. పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. సో ఇలా మనం మన ఏ మూవీస్ అయినా స్టోరీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యిందని. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.